హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీషోలో కొత్తగా సంక్రాంతి స్పెషల్గా వచ్చిన బ్యూటిఫుల్ నల్ల పూసలు కలెక్షన్ మీతో షేర్ చేయబోతున్నాను. కొత్త సంవత్సరంలో సంక్రాంతికి కొత్త మోడల్స్ అనమాట. విక్టోరియన్ పెండెంట్, బ్లాక్ బీడ్ జ్యువెలరీ అండ్ ఇంకా చాలా మోడల్స్ అనమాట. ఈ హాల్ స్పెషల్ ఏంటంటే పుష్ప 2లో శ్రీవల్లి వేసుకున్న బ్యూటిఫుల్ నల్ల పూసలు లక్ష్మీదేవి డాలర్స్ ఉంటాయన్నమాట 9. అలాంటిది కూడా చూపిపోతున్నాను. అసలు మనమైతే ఎక్కడ తగ్గేదెల్లే. నల్ల పూసల్లో డిఫరెంట్ మోడల్స్ మేము ముందుకు తీసుకొచ్చేసాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీషో బ్లాక్ బీడ్స్ ఆర్ నల్ల పూసలు హాల్. కొత్తగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్ ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. అన్నీ కూడా నల్ల పూసలేనండి. కొత్త మోడల్స్ వచ్చాయి. ఇవన్నీ మీతో షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదైతే జ్యువెలరీ లైక్ చేశారనమాట. బాక్స్లో ఇచ్చారు. బాక్స్ని కూడా ఇలా ప్యాక్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. చూడొచ్చు మీరు. సో దీంట్లో మనకి ఇట్లా లక్ష్మీదేవిది వచ్చిందనమాట. 1 2 3 లక్ష్మీదేవిది. మధ్యలో పర్ల్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మనకి రూబీస్, మధ్యలో ఎమరాల్డ్స్, అలాగే చుట్టూ సీజర్ స్టోన్స్, ఇలా మొత్తం కూడా ఆల్ ఓవర్ కవర్ చేసింది. మంచి పెండెంట్ వచ్చింది. దాంతోపాటు జ్యువెలరీ లెంత్ అయితే ఇంత ఉంది. సో ఓవరాల్గా క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి హైలీ రికమెండెడ్. ఏడీ జ్యువెలరీ అనమాట. ఏడి మంగళసూత్ర. చాలామందికి మంగళసూత్ర డిఫరెంట్ నచ్చడం, వేసుకోవడం అనేది నచ్చుతూ ఉంటుంది. సో దాంట్లో పాటుగా చూపిస్తున్నాను నేను. ఇది నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇదైతే నల్ల పూసలు. హాయ్ ఆల్, ఈ వీడియోలో అగారో గెలాక్సీ కార్డ్లెస్ టైర్ ఇన్ఫ్లేటర్ రివ్యూ మీతో షేర్ చేయబోతున్నాను. ఆడవాళ్ళైనా సరే కార్స్, బైక్స్, బైసైకిల్స్, బాల్స్ ఇలా అన్నిట్లో మనం ఈజీగా గాలి నింపచ్చు మిషన్ ద్వారా. ఇలాంటి బెండబుల్ హోస్ అనేది ఇస్తారు. దీన్ని డైరెక్ట్గా కార్డ్కి కనెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ అటాచ్మెంట్స్. ఇది ట్యూబ్స్కి, అలాగే ఇది బైసైకిల్స్, బైక్స్కి యూజ్ చేసే స్పేర్ పార్ట్స్. ఇది బెలూన్లో గాలి నింపడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా అంతే. మనం డిఫరెంట్ అటాచ్మెంట్స్ వస్తాయి దీనికి. దీంతోపాటు మనకి ఛార్జర్ ఇచ్చారు. అండ్ సి టైప్ అండ్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. వన్స్ ఛార్జ్ చేసిన తర్వాత 3 అవర్స్ మినిమం మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా కూడా. అండ్ ఈ విధంగా మనం హోస్ అటాచ్మెంట్ని పెట్టచ్చు. ఇది బెండబుల్ని మనం ఈ విధంగా చేయొచ్చు. ఎక్కడైతే అటాచ్మెంట్స్ ఉంటాయో అవి దీనికి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మధ్యలో పవర్ బటన్ ప్రెస్ చేసి ఉంచినట్లయితే ఇది ఆన్ అవుతుంది. దీంట్లో కార్, బైసైకిల్, బాల్ ఇలా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. మాన్యువల్గా కూడా మనం దీన్ని ప్రెషర్ ఇంక్రీజ్ చేయొచ్చు, తగ్గించవచ్చు. సో దీంట్లో సైడ్కి మనకి ఫ్లాష్ లైట్ కూడా ఉంది. వైట్ ఎల్ఈడి లైట్ కూడా మనకి ఉంది. దీన్ని ఈ విధంగా ఆపరేట్ చేయొచ్చు మనం. అండ్ బిగ్ స్క్రీన్లో మనం ఈ వాల్యూస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. వన్స్ లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆఫ్ అవుతుంది. ఇది మనకి బైక్ అండ్ బైసైకిల్ ఈ రెండిటికి ప్రెషర్ ఇచ్చే డిటాచ్మెంట్స్. అండ్ దీన్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. సో నేను ప్రెషర్ చూపించడానికి మీకు చూపిస్తున్నాను. దీని ఇంటెన్సిటీ అయితే ఎలా ఉందో చూద్దాం. సో డిఫరెంట్ మోడ్స్లో మనం అడ్జస్ట్ చేసుకొని దీన్ని పెట్టుకోవచ్చు. వన్స్ దీన్ని ఆన్ చేశాక ఈ విధంగా వర్క్ చేస్తుంది. ఇంట్లో పిల్లలు కూర్చునే కుర్చీలు ఆర్ స్విమ్మింగ్ ట్యూబ్స్కి ఇది యూజ్ చేయాలి అటాచ్మెంట్. అండ్ నెక్స్ట్ అటాచ్మెంట్ బాల్ అటాచ్మెంట్. ఇంట్లో యూజ్ చేసే ఎక్సైజ్ బాల్స్ కానీ, పిల్లలు ఆడుకునే ప్లేయింగ్ బాల్స్ కానీ ఇది యూజ్ చేయాలి. సో మనం పవర్ ఆన్ చేసినట్లయితే బాల్ మోడ్ సపరేట్గా ఉంటుంది. ఈ మోడ్ ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా దీంట్లో గాలి అనేది ఫిల్ అవుతుంది. దీనికి ఒక పౌచ్ కూడా ఇచ్చారు. దీన్ని ఈజీగా లోపల పెట్టి, అండ్ కార్లో లాంటి వాటిల్లో కూడా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి దీనికి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కార్లో ఏ విధంగా గాలి ఫిల్ చేయాలో చూద్దాం. దీన్ని మెయిన్ టైర్ యూనిట్కి ఈ విధంగా కనెక్ట్ చేయాలి. కార్ మోడ్ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా అదే ప్రెషర్ సెట్ అవుతుంది. 32 తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఇది మనం పవర్ బ్యాంక్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా ఛార్జ్ చేయొచ్చు. సో ఈ 3-in-1 మల్టీపర్పస్ మెషిన్ టైర్ ఇన్ఫ్లేటర్, ఫ్లాష్ లైట్ అండ్ మొబైల్ బ్యాంక్గా కూడా వర్క్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ నచ్చితే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి ఇదండి. ఇది కూడా అంతే సేమ్ ప్యాకింగ్లో అయితే ఇచ్చారు. చూద్దాం.
క్వాలిటీ ఎలా వచ్చిందో. అండ్ ఇది వచ్చేసి ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఇచ్చారు, చూద్దాం. ఫస్ట్ ఇది ఎలా వచ్చిందో చూద్దాం. మంచి ప్యాకింగ్లో అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి పుష్ప 2లో శ్రీవల్లి వేసుకున్న జ్యువెలరీ అండి. భలే హిట్ అయింది ఇది. అండ్ చాలా చాలా బాగుంది. అండ్ చూడొచ్చు మీరు, మొత్తం 1 2 3 4 5 6 7 8 9 లక్ష్మీదేవి డాలర్స్ రూపు వచ్చి, మళ్ళీ దానికంతా కూడా మనకి క్లియర్గా చూపిస్తున్నాను నేను. రూబీస్, ఎమరాల్డ్స్, సీజర్డ్స్ అంటే వైట్ స్టోన్స్ అనమాట, మొత్తం కూడా వచ్చాయి. అండ్ మధ్య మధ్యలో బీడ్స్ ఇచ్చారు. అండ్ అక్కడ కూడా క్రిస్టల్ టైప్లో బ్లాక్ వచ్చాయి, ఎంత షైనీగా ఉన్నాయో చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి క్రిస్టల్ మోడల్లో ఇచ్చారనమాట, మొత్తం కూడా భలే ఉంది. అండ్ బ్యాక్ హుక్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చారండి, చీప్ క్వాలిటీ ఇవ్వలేదు. సో ఓవరాల్గా పుష్ప 2లో శ్రీవల్లి వేసుకున్న మోడల్ స్టైల్ అనమాట. అంటే ఇంతకుముందు నుంచి కూడా మనకు ఉంది, ఇలా వేసుకుంటారు డాలర్స్ అన్ని కలిపి. కాకపోతే ఇప్పుడు అది వచ్చింది కాబట్టి ట్రెండ్ అవుతోంది మీషోలో. సో తప్పకుండా మీకు నచ్చితే ఈ సంక్రాంతికి ఇది పర్చేస్ చేసుకోండి. అండ్ క్వాలిటీ అయితే సూపర్ ఆసమ్. అండ్ మనం ఇంకా మిగిలినవన్నీ కూడా హారాలు కూడా అవి 1కి 2 కింద వేసుకుంటాం కాబట్టి ఆ లుక్ అనేది సూపర్గా ఉంటుందండి, అదిరిపోతుంది. డోంట్ మిస్ దిస్. చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో మనకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అదే బాక్స్లో ఇంకొక జ్యువెలరీ పంపించారు. నేను చెప్పాను కదా సంక్రాంతికి ధనుర్మాసానికి మనకి కావాల్సినది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన డాలర్తో వచ్చిందనమాట ఇది. దీనికైతే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి, భలే వచ్చాయి. సో నేనైతే సెట్ మొత్తం చూపించేస్తాను. ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాం. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వెంకటేశ్వర స్వామి ఫేస్ వచ్చి చుట్టూ అనమాట మనకి సీజర్స్ వచ్చాయి. సో చాలా చిన్నగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. ఇయర్ రింగ్స్ నచ్చితే ఓకే, లేకపోతే మోడల్ నచ్చితే అయినా తీసుకోండి. సో వేరే ఇయర్ రింగ్స్తో కూడా పేర్ చేయొచ్చు, లేదా జుమ్కాస్ కూడా హ్యాంగింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే దీనికి అటాచ్ చేసుకోవచ్చు, కింద ఈ పర్ల్ తీసేసి అలా కూడా పెట్టుకోవచ్చు మనం. సో ఇది వచ్చేసి మంచి సీజర్డ్ స్టోన్స్ తోటి వెంకటేశ్వర స్వామి మధ్యలో వచ్చింది, చుట్టూ మనకి ఇలా వచ్చాయన్నమాట. సో ఇవి వచ్చి ఇయర్ రింగ్స్. దీనికి మ్యాచింగ్ మనకి ఇలా శంకు చక్రాలతో పాటు ఇలా వచ్చిందనమాట డాలర్. సో చూడొచ్చు, దీంట్లో కూడా మనకి చిన్న రూబీ స్టోన్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ చక్రము, శంకు, వెంకటేశ్వర స్వామి మనకి ఏదైతే ఇయర్ రింగ్స్ వచ్చాయో అది. అండ్ ఇది వచ్చేసి చక్రం అనమాట. కింద ఒక చిన్న పద్మం లాంటిది ఇలా అటాచ్ చేశారు. సో జ్యువెలరీ అయితే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మనకి బ్యాక్ చూద్దాం. బ్యాక్ వచ్చేసి ఇలాంటి సింపుల్ది ఇచ్చారండి, మరీ చీప్గా లేదు, బాగుందనమాట. సింపుల్ డాలర్ అండ్ రెగ్యులర్ వాటికి దీంట్లో ఇయర్ రింగ్స్ కూడా అటాచ్ చేశారు. ఏదైతే మనకి ఇక్కడ వచ్చిందో అదే సెంటర్లో ఇక్కడ కూడా వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్. సో ఇది మామిడి పిందెల స్టైల్లో వచ్చిందనమాట. చూద్దాం ఎలా వచ్చిందో. భలే ఉందండి, కొత్త మోడల్ అనమాట. డాలర్ అయితే ఇలాగే ఉంది, అంటే వెడల్పుగా వస్తుంది అనమాట. దీంట్లో కూడా మనకి సీజర్డ్స్, రూబీస్, ఎమరాల్డ్స్ 3 వచ్చాయి. అండ్ డాలర్ చూడొచ్చు ఎంత బాగుందో, వెరైటీగా యూనిక్గా ఉంది, మామిడి పిందెల స్టైల్లో వచ్చిందనమాట. సో వెడల్పుగా వస్తుంది అనమాట. కొంతమంది వెడల్పుగా ఇష్టపడతారు డాలర్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ మనకి హుక్ ఇలా ఇచ్చారనమాట. సో నార్మల్ హుక్కే ఇలా ఉంది, మరీ చీప్గా లేదు, నార్మల్ మోడల్ అనమాట. సో మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి నెక్స్ట్ జ్యువెలరీ. నేను లెంత్ అయితే మీకు వేసుకుంటే మీకు అర్థమవుతుంది లెంత్ ఎంత ఉండేది అనేది. సో ఇది వచ్చి నెక్స్ట్ మోడల్. సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న జ్యువెలరీస్ ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట ఇది. ఓ చాలా హార్డ్గా ఉంది. సో ఇది చిన్న బాక్స్లో ఇచ్చారు. ఇది కూడా చాలా చిన్న జ్యువెలరీ అండి, ఐ థింక్ అరౌండ్ 75 రూపీస్ అలా ఉంది. సో క్వాలిటీ అయితే నేను చెప్తాను.
సో చాలామంది హీరోయిన్స్ వేసుకునే మోడల్ అనమాట ఇది ఎలా ఉందంటే క్వాలిటీ ఇది చాలా స్టిఫ్ క్వాలిటీ ఉందన్నమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ బెండింగ్ గురించి మాట్లాడితే చూడొచ్చు మీరు బెండింగ్ ఎలా ఉందో. సో బెండింగ్ ఇలా ఉంది. సో ఇలా ఒక ట్విస్ట్ అనేది వాళ్ళు ఇచ్చారు, దాంతోనే అది కంటిన్యూ అవుతుంది. ఈ చైన్ మొత్తం ఇలా ఉంది. క్వాలిటీ ఈజ్ ఓకే, బట్ నాకు అంత అప్ టు మార్క్ అయితే అనిపించలేదు. బట్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నల్ల పూసలు కొంచెం వచ్చి స్టైలిష్గా దాన్ని చైన్ లాగా వేసుకోవాలనుకుంటున్నారు కదా, అలాంటి మోడల్ నేను సైడ్కి అయితే మీకు చూపిస్తాను అలాంటిది. అండ్ క్వాలిటీ ఈజ్ ఓకే ఓకే, మరి అంత చీప్గా ఏం లేదు. చూడొచ్చు మీరు, క్వాలిటీ చూపిస్తున్నాను కదా నేను. సో ఇలా ఉంది క్వాలిటీ. సో సింపుల్ అనమాట. 75 రూపీస్లో వచ్చింది ఇది వచ్చేసి ఒక మోడల్. అండ్ ఇలాంటిదే ఇంకొకటి వచ్చింది, ఐ థింక్ ఇదే సెల్లర్ దగ్గర అనుకుంటా. మరి 75 రూపీస్ నుంచి ఉంటే క్వాలిటీ 75 రూపీస్కి ఉన్నట్టే ఉంటుంది. బట్ ఎనీవేస్ ఇది కూడా ఒక మోడల్ ఇష్టపడే వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. సో షైనింగ్ చూడొచ్చు, కొంచెం గోల్డ్ లాగా అంత అనిపించట్లేదు, బట్ క్వాలిటీ అయితే ఈజ్ ఓకే ఓకే. ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇదేంటో చూద్దాం. అండ్ దీనికి కూడా అంతే, ఇన్ఫినిటీ స్టైల్ వస్తుంది చూసారా. ఇదంతా కూడా మనకి సీజర్ పెండెంట్ అనమాట. అండ్ ఇలా వచ్చింది లింక్స్ వచ్చేసి. ఇప్పుడు డైమండ్లో ఇలాంటివి చేయించుకుంటున్నారండి. డైమండ్స్ అంటే గోల్డ్లో అన్నా కూడా కొంచెం కష్టం కదా. సో సింపుల్గా ఎప్పుడైనా పెట్టుకుందాము అనుకున్న మోడల్, ఆఫీస్కి డిఫరెంట్ వేర్ చేసుకెళ్ళాలన్నా చాలామందికి ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. లేదా మోడల్ నచ్చింది అంటే ఒకసారి పర్చేస్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇది కూడా 75 రూపీస్లో ఉంది. సో మీకు నచ్చితే క్వాలిటీ చూపిస్తున్నాను కదా నేను, ఇలా ఉంది క్వాలిటీ. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. వీటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఫస్ట్ నల్ల పోస్ట్లో చూసేద్దాం. సో ఇది వచ్చేసి మంచి బాక్స్లో పంపించారండి, ఇలా వచ్చింది. అండ్ క్వాలిటీ ఎలా వచ్చిందో చూద్దాం. వావ్, ఇదైతే విక్టోరియన్ బ్లాక్ పెండెంట్ సెట్ అన్నారండి. ఎంత బాగుందంటే నిజంగా చాలా చాలా బాగుంది. విక్టోరియన్, దీంట్లో గ్రీన్ కూడా ఉండాలి యాక్చువల్గా. సో మీకు గనక నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ చాలా చాలా బాగుంది. విక్టోరియన్ పెండెంట్ సెట్ అన్నారు కదా, అలాగే ఉంది. సో బ్యాక్ వచ్చేసి నార్మల్గా ఇచ్చారు ఇలాగా, చూడొచ్చు మీరు. సో ఇదైతే మాత్రం చాలా బాగుంది పెండెంట్. అండ్ నల్ల పూసల క్వాలిటీ కూడా బాగుంది. సో మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. విక్టోరియన్ బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ. ఇది వచ్చేసి ఫస్ట్ నల్ల పూసలు అనమాట. ఈ సెల్లర్ దగ్గర ఇంకా గ్రీన్ ఉండాలి, నేను అది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు హాల్, ఎక్కడ తగ్గేదే లేదు. మనం కూడా కలెక్షన్స్లో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. శ్రీవల్లిది ఇప్పుడు బాగా వేసుకుంటున్నారు కదా, ఎక్కడన్నా తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా గోల్డ్ వేసుకెళ్తే భయం వేస్తుంది. ఇలాంటివి అయితే ఫ్యాన్సీ పెట్టుకెళ్ళచ్చు, డిఫరెంట్ మోడల్స్ పెట్టుకున్నట్టు ఉంటుంది. లేదు ఆఫీసులో వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా కూడా ఇలాంటివి ట్రై చేయొచ్చు. సో వీటిల్లో ఏది నచ్చింది మీకు తప్పకుండా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ హాల్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో బాగా ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు కదా నల్ల పూసలు, అలాంటి ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. ఈ మోడల్స్ నచ్చితే వాళ్ళు కూడా పర్చేస్ చేసుకుంటారు ఇంత తక్కువలో, బడ్జెట్ ఫ్రెండ్లీలో అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, సీ యూ టుమారో, బై బాయ్.